హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2020. మనం ఫస్ట్ చాప్టరు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా 8వ చాప్టరు రేఖాగణితం సంబంధించి కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం పూర్ణాంకాల్లోకి వచ్చాం. ఈ వీడియోలో మనం పూర్ణాంకాల గురించి తెలుసుకుందాం. ఓల్ నెంబర్స్ సెకండ్ చాప్టర్, పేజ్ నెంబర్ 15. ఇది ఫేస్ షీట్. ఇది మనం ఈ వీడియో పూర్తయ్యేటప్పుడు, ఈ వీడియో కాదు, ఈ మొత్తం పాఠం పూర్తయ్యేటప్పటికి నేర్చుకునే అంశాలు: ఒకటి ఇంట్రడక్షన్, పరిచయం; రెండవది ఓల్ నెంబర్స్, పూర్ణాంకాలు; మూడవది సంఖ్యారేఖపై పూర్ణాంకాలు గుర్తించడం; నాలుగవది ప్రాపర్టీస్ ఆఫ్ ఓల్ నెంబర్స్, పూర్ణాంకాల ధర్మాలు; ఫిఫ్త్ వన్ ప్యాటర్న్స్ ఆఫ్ ఓల్ నెంబర్స్, పూర్ణాంకాల యొక్క నమూనాలు. ఈ 5 అంశాలు, ఈ 5 కాన్సెప్ట్స్ పూర్ణాంకాల్లో మనం నేర్చుకోవాలి. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఇంట్రడక్షన్, పరిచయం గురించి తెలుసుకుందాం. సో పూర్ణాంకాల పరిచయం గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్లో వాడు ఇచ్చిన అంశాలు ఏంటంటే, సహజ సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకోవాలి, పూర్వదాయిని తెలుసుకోవాలి, ఉత్తరదాయిని తెలుసుకోవాలి, సంఖ్యా ధర్మాలు తెలుసుకోవాలి, సమూహం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎబిలియన్ సమూహం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సహజ సంఖ్యలు అంటే ఏంటి, పూర్వదాయిని అంటే ఏంటి, ఉత్తరదాయిని అంటే ఏంటి? పూర్వదాయినికి మనం దీన్ని ఏమంటామంటే సింపుల్గా ముందు సంఖ్య అంటాం. ముందు సంఖ్య, ప్రెడిసెసర్, ఇంగ్లీష్లో ప్రెడిసెసర్. ఉత్తరదాయిని తరువాత సంఖ్య, సక్సెసర్. ఓకే, నెక్స్ట్ సహజ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్, దాని గుర్తు n. we use numbers 1 2 3 and so on in counting. మనం కౌంటింగ్లో 1 2 3 నెంబర్స్ని వాడతాం, అంతే కదా. 1 2 3 4 5 6 7 and so on అనే నెంబర్స్ని వాడతాం. దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. వీటినే మనం సహజ సంఖ్యలు అంటాము కదా. సహజ సంఖ్యలు అంటే ఏంటి? మనం లెక్క పెట్టడానికి వాడే సంఖ్యలు, మనం గణించడానికి వాడే సంఖ్యలనే సహజ సంఖ్యలు అంటారు. సర్వసాధారణంగా సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి. 2 3 4 ఇలాగా అనంతమైన సహజ సంఖ్యలు ఉన్నాయి. మరి we express the set of natural numbers in the form of n. n is equals to set of elements 1 2 3 4 and so on. n అనే అక్షరంతో సూచిస్తాము. The next number of any natural number is called its successor, and the number just before a number is called predecessor. ఒక సంఖ్యకు ముందున్న నెంబర్నేమో ప్రెడిసెసర్ అంటారు, తర్వాత ఉన్న నెంబర్నేమో సక్సెసర్ అంటారు. అంటే ఇది ఉత్తరదాయిని, ఇది పూర్వదాయిని. ఓకే, ద సక్సెసర్ ఆఫ్ 9 ఈజ్ 10 అండ్ ద ప్రెడిసెసర్ ఆఫ్ 9 ఈజ్ 8. ఓకే, ఇదేమో సక్సెసరు, ఇదేమో ప్రెడిసెసర్. నెక్స్ట్, fill the following table with the successor and predecessor of the numbers provided. ఇక్కడ నేచురల్ నెంబర్స్ ఇచ్చారు, సక్సెసర్ ప్రెడిసెసర్ రాయమన్నాడు. మనకి ప్రెడిసెసర్ కావాలంటే 135లోంచి ఒకటి తీసేయండి. అదే 135 ముందు నెంబరు 134, 135 తర్వాత నెంబరు 136. అలాగే 237 ముందు నెంబరు 236, 237 తర్వాత నెంబరు 238. ఇది 236 ప్రెడిసెసర్, సక్సెసర్ 238. 999కి ముందు నెంబరు 998, దాని తర్వాత నెంబరు 1000 కదా. సో ప్రెడిసెసర్ 998, సక్సెసర్ 1000 అవుతుంది. సో మనకు ప్రెడిసెసర్ కావాలంటే -1 చేస్తాం, సక్సెసర్ కావాలంటే +1 చేస్తాం. విచ్ నెంబర్ హ్యాజ్ నో సక్సెసర్? సహజ సంఖ్యల్లో సక్సెసర్ లేని నెంబర్ ఏది? ఈచ్ అండ్ ఎవ్రీ నేచురల్ నెంబర్ హ్యాజ్ సక్సెసర్. ప్రతి సహజ సంఖ్యకి ఉత్తరదాయిని ఉంటుంది, సక్సెసర్ ఉంటుంది, తర్వాత నెంబర్ ఉంటుంది. కానీ ప్రెడిసెసర్ మాత్రం ప్రతి నెంబర్కి లేదు. అంటే ఇక్కడ ఎందుకంటే విచ్ నెంబర్ హ్యాజ్ నో ప్రెడిసెసర్? 1కి ప్రెడిసెసర్ లేదు కదా, ముందు నెంబర్ లేదు కదా. 1 తప్పించి ప్రతి సహజ సంఖ్యకి ప్రెడిసెసర్ ఉంటుంది, 1కి తప్పించి. ఓకే, 1కి ప్రెడిసెసర్ లేదు. ఇక్కడ ఒక బిట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
విచ్ నెంబర్ హ్యాజ్ నో ప్రిడిసెసర్ ఇన్ నేచురల్ నెంబర్ సిస్టమ్. సహజ సంఖ్యా సమితిలో ముందు సంఖ్య లేని సంఖ్య 1. ఓకే, నెక్స్ట్ సంఖ్యా ధర్మాల గురించి తెలుసుకుందాం. చూడండి, మనకి ప్రతి ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, భార్య ఇలా ఉన్నట్లు ఉంటారు కదా. ఒక ఫ్యామిలీ తీసుకుందాం. ఉదాహరణకి తండ్రి, తల్లి, కొడుకు, ఒక కూతురు ఉన్నారు అనుకుందాం ఫ్యామిలీలో. ఈ తండ్రి చేయవలసిన ధర్మాలు ఉంటాయి, కొన్ని తండ్రి నిర్వర్తించవలసిన ధర్మాలు ఉంటాయి. అలాగే తల్లి పాటించవలసిన ధర్మాలు ఉంటాయి, కొడుకు పాటించవలసిన ధర్మాలు ఉంటాయి, కూతురు పాటించవలసిన ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాలన్నీ కరెక్ట్గా పాటిస్తే ఆ కుటుంబం చాలా చక్కగా వర్ధిల్లుతూ ఉంటుంది. అదేవిధంగా సంఖ్యా వ్యవస్థలో కూడా సహజ సంఖ్యా వ్యవస్థ కానీ లేదా పూర్ణాంక వ్యవస్థ కానీ ఈ వ్యవస్థల్లో కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు పాటిస్తాయి ఇవి. అందులో సంఖ్యలు ఏ ధర్మాలు పాటిస్తాయో, ఏ సంఖ్యలు ఎలా పాటిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. దాని ముందుగా సమూహం అంటే ఏంటో తెలియాలి మనకి. సమూహం అంటే ఏం లేదు, ఏదైనా ఒక సమితి అంటే ఇక్కడ సంఖ్యా సమితి, ఒక పరిక్రియ దృష్ట్యా, పరిక్రియలు అంటే మనకు తెలుసు ప్రాథమిక పరిక్రియలు ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, వీటి దృష్ట్యా వీటి ప్రకారం ఏదైనా ఒక పరిక్రియ తీసుకుని ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, డివిజన్ కానీ ఏదైనా ఒక సమితి ఒక పరిక్రియ దృష్ట్యా సంవృత ధర్మం, సహచర ధర్మం, తత్సమ మూలక అస్తిత్వ ధర్మం, విలోమ మూలక అస్తిత్వ ధర్మాలను మనకి ఇక్కడ మూలక అస్తిత్వ తీసేద్దాం, ఇది తీసేద్దాం. తత్సమ ధర్మము, విలోమ ధర్మములను పాటిస్తే దానిని సమూహము అంటారు. దానిని ఏమంటారు? సమూహం అంటారు. అంటే మనకు 4 ధర్మాలు పాటించాలి. ఏదైనా ఒక సంఖ్యా సమితి సమూహం అవ్వాలంటే సంవృత, సహచర, తత్సమ, విలోమ ధర్మాలను పాటించాలి. దీన్ని మనం ఎలా జ్ఞాపపెట్టుకుంటామంటే సమూహం అంటే సంసతవి, ఈ పేరు జ్ఞాపపెట్టుకోండి షార్ట్కట్. సంసతవి. సమ్ అంటే సమృద్ధ ధర్మం, స అంటే సహచర ధర్మం, త అంటే తత్సమ ధర్మం, వి అంటే విలోమ ధర్మం. ఈ 4 ధర్మాలు పాటించే పాటించే సంఖ్యా సమితిని సమూహం అంటారు. ఇప్పుడు సహజ సంఖ్యా సమితి సమూహం అవుతుందా లేదో చూడాలి. అలాగే పూర్ణాంకాల సమితి చూస్తాం, అలాగే అకన్య సంఖ్యలు చూస్తాం, పూర్ణ సంఖ్యలు సంబంధించి కూడా చూస్తాం. ఇవన్నీ కూడా మీకు ఎదర చాప్టర్స్లో వస్తూ ఉంటాయన్నమాట. సరే, ఇక్కడ మనం బేసికల్గా ఇది ముందు సమూహం అంటే మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక సంఖ్యా సమితి ఒక పరిక్రియ దృష్ట్యా సంవృత, సహచర, తత్సమ, విలోమ ధర్మాలను పాటిస్తే దానిని సమూహం అంటారు. దీంతోపాటు ఇంకొకటి కూడా ఉంది, 5వది ఏంటంటే స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం కూడా పాటిస్తే ఏదైనా ఒక సమితి స్థిత్యంతర ధర్మం, ఈ ధర్మాలతో పాటు స్థిత్యంతర ధర్మం కూడా పాటిస్తే దానిని ఎబీలియన్ సమూహం అంటారు. అది నెక్స్ట్ వస్తుంది చూడండి. ఎబీలియన్ సమూహము లేదా వినిమయ సమూహము. ఏదైనా ఒక సమితి ఒక పరిక్రియ దృష్ట్యా, అంటే పరిక్రియ అంటే ఏంటి? ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, డివిజన్ కానీ దృష్ట్యా సంవృత ధర్మం, సహచర ధర్మం, తత్సమ ధర్మం, విలోమ ధర్మములతో పాటు వినిమయ ధర్మాలను పాటిస్తే దానిని ఎబీలియన్ సమూహం అంటారు. ఎబీలియన్ సమూహం అంటారు. లేదా ఇంకొక నిర్వచనం చెప్పుకోవచ్చు దీనికి, ఒక సమూహము వినిమయ ధర్మమును కూడా పాటిస్తే దానిని ఎబీలియన్ సమూహము లేదా వినిమయ సమూహము అంటారు. జాగ్రత్త చూసుకోండి. సంవృత, సహచర, తత్సమ, విలోమ, వినిమయ ధర్మాలను పాటిస్తే ఆ సమూహాన్ని ఎబీలియన్ సమూహము అంటారు లేదా వినిమయ సమూహం అంటారు. దీనికి కూడా పేరు సంసతవివి. ఇలా జ్ఞాపకం పెట్టుకోండి. సంస 1, 2, 3, 4, 5 ఈ 4 ధర్మాలు పాటిస్తే అది సమూహం. వినిమయ ధర్మం కూడా పాటిస్తే అది ఎబీలియన్ సమూహం. ఓకే, సో సంసతవివి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సంవృత ధర్మం అంటే ఏంటి? అసలు సంవృత ధర్మం అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి సహజ సంఖ్యా సమితి తీసుకోండి. ఇప్పుడు సహజ సంఖ్యా సమితి తీసుకుందాం మనం. n = 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్.
సంవృత క్లోజర్ ప్రాపర్టీ. ఇక్కడ నేను ఏవో రెండు సంఖ్యలు తీసుకుంటున్నాను, 2, 3 తీసుకుంటున్నాను, లేకపోతే 3, 5 తీసుకుంటున్నాను. మన ఇష్టం ఏది తీసుకున్నా పర్లేదు. నేను 3, 5 తీసుకుంటున్నాను. 3, 5 తీసుకుని కూడేసాను. 3, 5 కూడితే 3 + 5 = 8. 8 అనేది సహజ సంఖ్య అవుతుందా లేదా? ఎస్, సహజ సంఖ్య అవుతుంది. 8 బిలాంగ్స్ టు నేచురల్ సెట్. ఇది బిలాంగ్స్ టు గుర్తమాట, చెందును అని అర్థం. సహజ సంఖ్యా సమితికి 8 చెందుతుంది. ఓకే, అయిపోయింది. మరి 3 - 5 చేయండి. 3లోంచి 5 తీసేయండి. 5లోంచి 3 తీస్తే 2. ఓకే, మరి 3లోంచి 5 తీసేయండి. మీరు ఇక్కడ 3 + 5 చేసినా, 5 + 3 చేసినా 8 వచ్చేసింది. మరి 3లోంచి 5 తీస్తే -2. -2 అనేది సహజ సంఖ్యా సమితిలో ఉంటుందా? ఉండదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? రెండు సంఖ్యలు కలిపితే తిరిగి మళ్ళీ సహజ సంఖ్య వస్తే కనుక అప్పుడు ఈ సహజ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించింది అంటాము. ఏబీలు ఏదైనా సంఖ్యా సమితికి చెంది A*B కూడా అదే సంఖ్యా సమితికి చెందిన ఆ సమితి సంవృత ధర్మాన్ని పాటించును. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏబీలు అంటే ఇక్కడ ఏవో రెండు సంఖ్యలు తీసుకొని 3, 5 అని అర్థం. ఇక సహజ సంఖ్యా సమితికి చెందినవి. A*B, స్టార్ అంటే ఇక్కడ ప్లస్ తీసుకున్నాను. A+B కూడా అదే సంఖ్యా సమితికి చెందిన 3 + 5 = 8 కూడా సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు సంవృత ధర్మాన్ని ప్లస్ దృష్ట్యా ఈ సహజ సంఖ్యా సమితి పాటించింది, కానీ మైనస్ దృష్ట్యా పాటించలేదు. మరి 3 × 5, 3 × 5 = 15 తీసుకోండి. 15 కూడా సహజ సంఖ్యే. 3 3 9, లేకపోతే 2 3 6. మీరు రెండు సంఖ్యలు తీసుకుని గుణించినా కూడా సహజ సంఖ్య వచ్చింది. కాబట్టి గుణకారం దృష్ట్యా కూడా సహజ సంఖ్యా సమితి సంవృత ధర్మాన్ని పాటించింది అంటాం. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే 3/5, 3/5 తీసుకోండి. 3 5తో భాగిస్తే 0.6 వస్తుంది. 0.6 అనేది సహజ సంఖ్య కాదు, భాగహారం దృష్ట్యా ఇది పాటించడం లేదు. ఇక్కడ స్టార్ గుర్తు అంటే ఏంటి? ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, డివిజన్ కానీ తీసుకున్నప్పుడు కూడా అదే సంఖ్య వస్తే కనుక అప్పుడు ధర్మాన్ని పాటించినట్లు అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు సహజ సంఖ్యా సమితి తీసుకున్నాం. సహజ సంఖ్యా సమితిని ఏవో రెండు సంఖ్యలు కూడండి, మళ్ళీ తిరిగి సహజ సంఖ్యే రావాలి. వస్తే కనుక అది సంవృత ధర్మాన్ని పాటించినట్లు. రెండు సహజ సంఖ్యలు తీసుకుని మైనస్ చేయండి. మైనస్ చేస్తే కూడా సహజ సంఖ్య వస్తే కనుక అక్కడ మైనస్ కూడా సంవృత ధర్మాన్ని పాటించినట్లు. కానీ రెండు సంఖ్యలు తీసుకోండి. 3 - 2 తీసుకోండి. 3లోంచి 2 తీస్తే 1 సహజ సంఖ్య. కానీ 2లోంచి 3 తీసేయండి. 2లోంచి 3 తీస్తే -1 వస్తుంది, అది సహజ సంఖ్య కాదు. కాబట్టి మైనస్ అనేది సంవృత ధర్మాన్ని పాటించడం లేదు. మళ్ళీ గుణకారం కూడా పాటిస్తుంది. 1 3 3, 1 100 100 చూడండి. 1 100 100 కూడా సహజ సంఖ్యే. సో 1ని 100ని గుణిస్తే వచ్చేది కూడా సహజ సంఖ్య అయింది. కాబట్టి గుణకారం అనేది కూడా సంవృత ధర్మాన్ని పాటించింది. మరి డివిజన్ తీసుకుంటే అవదు. మనం 10ని 2తో భాగించండి, 5 వస్తుంది, సహజ సంఖ్యే. కానీ 2ని 10తో భాగించండి, రివర్స్ చేసి చూడండి, రాదు, సహజ సంఖ్య రాదు. సో భాగహారం సంవృత ధర్మాన్ని పాటించడం లేదు. మైనస్ పాటించడం లేదు, డివిజన్ పాటించడం లేదు. సంవృత ధర్మాన్ని పాటించేవి రెండే ఉన్నాయి, ప్లస్ ఇంటూ. అది ఇప్పుడు ఒక పట్టిక రూపంలో చెప్తాను చూడండి. ఏబీలు ఏదైనా సంఖ్యా సమితికి, ఏబీలు అంటే ఇక్కడ సంఖ్యలు అని అర్థం. ఏదో సంఖ్యలు 5 6 కావచ్చు, 7 8 కావచ్చు, ఏదో ఒక సహజ సంఖ్యా సమితి అన్నమాట. ఇది ఇక్కడ సహజ సంఖ్యా సమితికి అని రాసేస్తాను. ఇక్కడ ఏబీలు సహజ సంఖ్యా సమితికి చెంది A*B కూడా సహజ సంఖ్యా సమితికి, అదే సహజ సంఖ్యా సమితికి చెందిన ఆ సమితి సంవృత ధర్మాన్ని పాటించును. చూడండి, ఇక్కడ పరిక్రియలు ప్లస్ మైనస్ ఇంటూ డివిజను. ఏవో సంఖ్యలు 3 5 3 5 3 5 తీసుకున్నాం. ఇక్కడ కూడా విధానం ఏంటో చూడండి. 3 + 5 = 8. 8 వచ్చింది. 8 అనేది మనకి సహజ సంఖ్య. సో ఇది సహజ సంఖ్య. ఇప్పుడు సంవృత ధర్మాన్ని పాటించింది. సంవృత ధర్మాన్ని పాటించింది. నెక్స్ట్ 3 - 5 తీసుకోండి. ఇక్కడ -2 వచ్చింది. 5 - 3 తీసుకుంటే 2 వస్తుంది. కానీ 3 - 5 కూడా తీసుకోవాలి. ఇక్కడ సహజ సంఖ్య రాలేదు, అది సహజ సంఖ్య కాదు,
సమృద్ధ ధర్మాన్ని పాటించలేదు. సమృద్ధ ధర్మాన్ని పాటించలేదు. 3 5లు 15. ఇది సహజ సంఖ్య. 15 అనేది సహజ సంఖ్య. సో ఇక్కడ సమృద్ధ ధర్మాన్ని పాటించింది. మరి 3 / 5 0.6 వస్తుంది. 3ని 5తో భాగిస్తే. సో ఇక్కడ మనకి ఇది సహజ సంఖ్య కాదు. ఇక్కడ సమృద్ధ ధర్మాన్ని పాటించడం లేదు. 2 సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఏంటివి? ప్లస్ మైనస్. అంటే ఏంటి? సహజ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించును. ఫస్ట్ పాయింట్, సహజ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా సంకలనం ప్రకారం సమృద్ధ ధర్మాన్ని పాటించింది. సమృద్ధ ధర్మమును పాటించింది. అదేవిధంగా గుణకారం దృష్ట్యా కూడా సహజ సంఖ్యా సమితి గుణకార దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించింది. ఇలాగ మనం గుర్తుపెట్టుకోమాట. ఓకే. మరి మైనస్ డివిజన్ పాటించలేదు. ఇది సమృద్ధ ధర్మం. సమృద్ధ ధర్మం అంటే తెలుసు కదా. ఇప్పుడు మీకు ధర్మాల గురించి ఎక్కువ వస్తాయి. పూర్ణాంకాల్లో ధర్మాలు ఉంటాయి, పూర్ణ సంఖ్యల్లో కూడా ఈ ధర్మాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. సమృద్ధ ధర్మం అయింది. రెండోది సహచర ధర్మం. సహచర ధర్మం ఇప్పటి వరకు మనం 2 సంఖ్యలు తీసుకున్నాం, 3 సంఖ్యలు తీసుకుందాం. అంటే ఏబీసీలు ఏదైనా సంఖ్యా సమితి ఏంటి? సహజ సంఖ్యా సమితికి చెంది ఏ స్టార్ బి స్టార్ సి = ఏ స్టార్ బి స్టార్ సి అయిన ఆ సమితి సహచర ధర్మాన్ని పాటించును. అంటే మనకి ఇప్పుడు ప్లస్ దృష్ట్యా తీసుకుందాము. నేను 1 2 3 అని సంఖ్యలు తీసుకున్నాను. 1 2 3 బిలాంగ్స్ టు ఎన్. 1 2 3 అనేవి సహజ సంఖ్యా సమితికి చెందినవి అని అర్థం. బిలాంగ్స్ టు గుర్తుపెట్టేది. ఇలా సి రాసి ఇక్కడ గీత గీస్తాం. సరే, ఇప్పుడు వీటి ప్రకారం ఏ స్టార్ బి స్టార్ సి, ఏ స్టార్ బి స్టార్ సి = ఏ స్టార్ బి స్టార్ సిలో ఇప్పుడు ఈ స్టార్ బదులు ప్లస్ ఇక్కడ 1 2 3, ఇక్కడ 1 2 3, ఇక్కడ బ్రాకెట్, ఇక్కడ బ్రాకెట్ ఇవి కలిపితే సమానంగా ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ ప్లస్ పెడుతున్నాను. నేను ఇక్కడ స్టార్ బదులు ప్లస్ పెట్టాను. ఏ బదులు 1 తీసుకున్నాను, బి బదులు 2 తీసుకున్నాను, సి బదులు 3 తీసుకున్నాను. ఈ స్టార్ బదులు ప్లస్ పెడతాను. ఇక్కడ స్టార్ బదులు ప్లస్ పెడతాను. ఇక్కడ స్టార్ బదులు ప్లస్ పెడుతున్నాను. ఇప్పుడు 2 + 3 = 5, 1 + 2 = 3, 1 + 5 = 6, 3 + 3 = 6. ఎస్, 6 = 6 రెండు సమానమైనవి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి = ఏ ప్లస్ బి ప్లస్ సి. 3 సంఖ్యలను తీసుకుని అందులో 2 సంఖ్యలను ఒకసారి కూడి తర్వాత 3వ సంఖ్య కూడినా ఎలా కూడినా సరే మీకు ఒకే విలువ వస్తుందని దీని అర్థం. ఇది సహజ సంఖ్యా సమితి ప్లస్ దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది అంటాం. ఇప్పుడు మైనస్ పాటిస్తుందా లేదో చూద్దాం. అసలు మైనస్ మామూలుగానే సమృద్ధ ధర్మాన్ని పాటించడం లేదు. 1 2 3 తీసుకుందాం. 1 - 2 - 3 = 1 - 2 - 3. ఇలా కదా రాసుకోవాలి. 1 - 2 - 3 = 1 - 2 - 3 అని రాశాను. అంటే ఈ 3 సంఖ్యలు తీసుకుని ఫస్ట్ ఈ రెండు సంఖ్యలు మైనస్ చేయాలి. అప్పుడు చూద్దాం. 1 - 2లోంచి 3 తీస్తే -1, 2లోంచి 3 తీయలేం కదా, -1 వేసుకుంటాం. 1 - 2 అంటే -1, ఇది -3. -(-) ఇక్కడ -1, ఇది -3. ఈ 1 1 కలిపితే 2, -1 -3 కలిపితే -4. ఇప్పుడు 2 - 4 సమానమా? కాదు. సో ఇక్కడ మైనస్ అనేది సహచర ధర్మాన్ని పాటించలేదు. నెక్స్ట్, ఇప్పుడు గుణకారం పాటిస్తుందా లేదో చూద్దాం. 1 2 3 తీసుకుంటున్నాను నేను. మీరు ఇష్టం పెద్ద సంఖ్యలు తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు 1 × 2 × 3 = 1 × 2 × 3 అవుతుందా లేదో చూద్దాం. ఫస్ట్ ముందు బ్రాకెట్లో గుణించండి. 2 3 6, ఇక్కడ 1 × మామూలుగా రాస్తాం = మామూలే. 1 2 2,
ఇంటూ 3. ఓకే, ఇప్పుడు ఒక 6 6 2 3 6 రెండు సమానంగా వచ్చినవి. సో గుణకారం దృష్ట్యా కూడా సహజ సంఖ్యా సమితి సహచర ధర్మాన్ని పాటించింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం భాగాహారం దృష్ట్యా అవుతుందో లేదో చూద్దాం. 1 2 3 తీసుకుందాం. 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3. అసలు 2 డివైడెడ్ బై 3 అవుతుందా? 2 డివైడెడ్ బై 3 అంటే 2/3. ఇది ఎంత వస్తుంది? 2/3 అంటే మనం భాగిస్తే పాయింట్లో వస్తుంది. ఇది కూడా పాయింట్లో వస్తుంది. సో పాయింట్లో వచ్చింది అసలు సహజ సంఖ్యలే కాదు, కాబట్టి అసలు సహజ ధర్మమే ఛాన్స్ లేదు భాగాహారంతో. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి పట్టిక రూపంలో చూపిస్తాం చూడండి. ఏబీసీలు, ఇక్కడ ఏబీసీలు అంటే 3 సంఖ్యలు 1 2 3 కానీ 3 4 5 కానీ 6 7 ఏదైతే అవి ఏదైనా సంఖ్యా సమితికి చెంది ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్వల్స్ టు ఏ స్టార్ బి స్టార్ సి. చదవడం ఎలాగంటే ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్వల్స్ టు ఏ స్టార్ బి స్టార్ సి అలా చదవాలి. అయినా ఆ సమితి సహచర ధర్మమును పాటించును. సో ఇక్కడ ఈ మూడు సంఖ్యలు తీసుకున్నాను నేను. 2 + 3 + 5 ఈజ్వల్స్ టు 10 అయింది. మళ్ళీ 2 + 3 + 5 ఈజ్వల్స్ టు 10 అయింది. సో 2 సమానంగా వచ్చింది. ఇది ఏ సంఖ్య? సహజ సంఖ్యే. ఇది సహచర ధర్మాన్ని పాటించింది. మైనస్ పాటించదు. ఇందాక చూసుకున్నావు కదా, మైనస్ పాటించదు. సహజ సంఖ్య కాదు, లేదు, సహజ ధర్మం లేదు. అలాగే గుణకారం పాటిస్తుంది. 2 × 3 × 5 3 5 15 15 2 30. మళ్ళీ 2 3 6 6 5 30 పాటించింది. సహజ సంఖ్య కదా. సో ఇక్కడ సహజ ధర్మం పాటించింది. అసలు డివిజన్స్ ఛాన్సే లేదు. 3ని మనం 5తో భాగిస్తున్నాం ఇక్కడ, ఛాన్సే లేదు. కాబట్టి సహజ సంఖ్య కాదు ఇది, ఇది లేదు, పాటించలేదు. అంటే మనకి సహజ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా మరియు గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించును, మైనస్ డివిజన్కి పాటించదు. థర్డ్ వన్ తత్సమ ధర్మం. ఇక్కడ తత్సమ ధర్మం అంటే ఏదైనా సమితికి చెంది ఏ స్టార్ ఈ ఈజ్వల్స్ టు ఈ స్టార్ ఏ ఈజ్వల్స్ టు ఏ అగినట్లు ఈ అనే మూలకము ఆ సమితిలో ఉంటే ఆ సమితి తత్సమ ధర్మాన్ని పాటించును. అసలు ఏ స్టార్ ఈ ఈజ్వల్స్ టు ఈ స్టార్ ఏ ఈజ్వల్స్ టు ఏ తీసుకుందాం. నేను ఏ బదులు ఏ ఈజ్వల్స్ టు 5 తీసుకుంటున్నాను, ఈ ఈజ్వల్స్ టు 1 తీసుకుంటున్నాను. ఏ ఈజ్వల్స్ టు 5 తీసుకున్నాను, ఈ ఈజ్వల్స్ టు 1 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ 5 + 1 ఈజ్వల్స్ టు 1 + 5 ఈజ్వల్స్ టు, చూడండి ఇక్కడ నేను స్టార్ బదులు ప్లస్ తీసుకున్నాను, ఏ బదులు ఏమో 5 తీసుకున్నాను, ఈ బదులు 1 తీసుకున్నాను, మళ్ళీ ఈ బదులు 1 తీసుకున్నాను, ఏ బదులు 5 తీసుకున్నాను, ఇక్కడ మళ్ళీ ఏ బదులు 5 తీసుకున్నాను. ఇది కరెక్టేనా? 5 1 కలిపితే ఎంత? 6. 1 5 కలిపితే ఎంత? 6. కానీ మనం ఇక్కడ 5 రావాలంటున్నాం. 5కి 1 కలిపితే 6 వచ్చింది, 1కి 5 కలిపితే 6 వచ్చింది. కానీ తిరిగి ఏం రావాలి? మళ్ళీ 5 రావాలంటున్నాను. 5 వచ్చిందా? రాలేదు, 6 వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్లస్ దృష్ట్యా తత్సమ ధర్మం పాటించట్లేదు. మైనస్ దృష్ట్యా పాటిస్తుందా? 5లోంచి 1 తీద్దాం, 1లోంచి 5 తీసినా తిరిగి 5 రావాలి, తిరిగి 5 రావాలి. ఫస్ట్ నేను ఏ బదులు 5 తీసుకున్నాం కదా, ఇక్కడ ఏకి 1 కలిపాను, 1కి ఏ కలిపాను, కలిపితే మళ్ళీ ఏ రావాలి. సో అంటే 5కి 1 కలిపాను, 1కి 5 కలిపినా మళ్ళీ 5 రావాలి. కానీ మరి అలా రాలేదు కదా, మనకి 6 వచ్చింది. సో కాబట్టి తత్సమ ధర్మం లేదు. ఇప్పుడు మైనస్ దృష్టి అవుతుందా? 5లోంచి 1 తీసేయండి, 4. 1లోంచి 5 తీసేయండి, -4. 5 రాలే, ఇది కూడా అవలే, ఇది అవలే, ఇది అవలేదు. ఇంటూ అవుతుందా? ఇంటూ అవుతుందా లేదు చూద్దాం. 5 × 1 ఈజ్వల్స్ టు 1 × 5 ఈజ్వల్స్ టు 5 అవుతుంది. చూడండి, 5 1 5, 1 5 5, ఎస్ అవుతుంది. ఇంకో ఉదాహరణ తీసుకోండి. 10 × 1 1 × 10 ఈజ్వల్స్ టు 10 కదా. సో ఇక్కడ మనం ఇలా ఉంటే కనుక దీన్ని ఏమంటారంటే తత్సమ ధర్మం అంటారు. ఈ 1ని ఏమంటామంటే తత్సమ మూలకము అంటారు. 1ని ఏమంటారు? గుణకార తత్సమ మూలకము అంటారు. ఏ మూలకము? గుణకార తత్సమ మూలకము.
సహజ సంఖ్యా సమితిలో కూడిక లేదు, తీసివేతకి లేదు, భాగాహారం కూడా ఉండదు. భాగాహారం చేయక్కర్లేదు, భాగాహారం కూడా ఉండదు. ఒక్క గుణకారానికి మాత్రమే తత్సమ మూలకము ఉంది, అది 1. ఈ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, జ్ఞాపెట్టుకోవాలి. సహజ సంఖ్యా సమితిలో గుణకార తత్సమ మూలకము 1. అలాగే పూర్ణాంకాల్లో కూడా ఒకటే అవుతుంది. గుణకార తత్సమ మూలకము 1 అంటే ఏంటి? ఏం లేదు. ఎలా అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ స్టార్ ఈ ఈజ్వల్స్ టు ఈ స్టార్ ఏ ఈజ్వల్స్ టు ఏ. ముందు ఏ స్టార్ ఈ చూద్దాం. నేను 5 × 1 తీసుకున్నాను, ఈజ్వల్స్ టు 5. 6 × 1 తీసుకున్నాను, ఈజ్వల్స్ టు 6. 100 × 1 తీసుకున్నాను, ఈజ్వల్స్ టు 100. అదేవిధంగా ఈ స్టార్ ఏ తీసుకుందాం. ఈ స్టార్ ఏ తిరగేసి తీసుకుందాం. 1 × 5 ఈజ్వల్స్ టు 5. 1 × 6 ఈజ్వల్స్ టు 6. 1 × 100 ఈజ్వల్స్ టు 100. సో మనం ఏదైనా సహజ సంఖ్యను తీసుకుని 1చే గుణిస్తే, ఏదైనా సహజ సంఖ్యను తీసుకుని 1చే గుణిస్తే తిరిగి అదే సహజ సంఖ్య వస్తే కనుక ఆ ధర్మాన్ని తత్సమ ధర్మము అంటారు. అలా గుణించే ఈ మూలకాన్ని గుణకార తత్సమ మూలకము అంటారు. గుణకార తత్సమ మూలకము అది 1 అన్నమాట. సహజ సంఖ్యా సమితిలో గుణకార తత్సమ మూలకము 1 అయిపోయింది. నెక్స్ట్ ఇది పట్టిక రూపంలో కూడా అంతే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. 1 ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు అనమాట. 1ని తత్సమ మూలకం అంటారు. ఇక్కడ మిగతా 3 లేదు. కూడిక, తీసివేతం, భాగాహారంలో లేదు. నెక్స్ట్ మనకి విలోమ ధర్మం సహజ సంఖ్యా సమితిలో ఉండదు, పూర్ణాంకాల్లో ఉండదు, పూర్ణ సంఖ్యలో వస్తుంది. అక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు విలోమ ధర్మం గురించి. ఓకే, ఇది అక్కడ డిస్కస్ చేయొచ్చు. స్థిత్యంతర ధర్మం మాత్రం ఉంటుంది. స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం అంటే ఏంటి? ఏం లేదు. 2 + 3 ఈజ్వల్స్ టు 3 + 2. రెండు సంఖ్యలు ఏ విధంగా కూడినా కూడా ఒకే విలువ వస్తుంది. దీన్ని స్థిత్యంతర ధర్మం అంటారు. అలాగే 2లోంచి 3 తీసి 3లోంచి 2 తీసినా ఒకే విధమైన ఆన్సర్ రాదు. ఇది 2లోంచి 3 తీస్తే -1, 3లోంచి 2 తీస్తే 1. ఈ రెండు సమానం కాదు. సో మైనస్ అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం లేదు, ప్లస్ పాటించును, ప్లస్ పాటిస్తుంది. తర్వాత ఇంటూ కూడా పాటిస్తుంది. 2 × 3 = 6, 3 × 2 = 6. సో సహజ సంఖ్యా సమితి ప్లస్ దృష్ట్యా పాటించును, మైనస్ దృష్ట్యా పాటించదు. అలాగే గుణకారం దృష్ట్యా పాటించును, భాగాహారం దృష్ట్యా కూడా పాటించదు. సో స్థిత్యంతర ధర్మం అనేది ప్లస్కి ఇంటూకి మాత్రమే అవుతుంది. సో ఈ విధంగా మనం ఈరోజు ఈ ధర్మాల గురించి మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సహజ సంఖ్యా సమితి ధర్మం n సంకలనం ప్రకారం సౌర ధర్మాన్ని పాటించింది. కారణం ఏంటి? ఏబీలు సహజ సంఖ్యలైనా a + b కూడా సహజ సంఖ్యయే. అంటే 1 + 2 = 3 కూడా సహజ సంఖ్యయే. సహచర ధర్మం పాటించింది. a + b + c = a + b + c. 1 + 2 + 3 = 1 + 2 + 3. తత్సమ ధర్మం a + e = e + a = a అయ్యేటట్లు మనకి నెంబరు లేదు. తత్సమ ధర్మం పాటించదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ విలోమ ధర్మం కూడా పాటించదు. దీని గురించి కూడా చెప్పక్కర్లేదు. లేదు, అది స్థిత్యంతర ధర్మం పాటించింది. ఓకే, ఇంటూ పెట్టాను. a + b = b + a అవుతుంది. 1 + 2 = 2 + 1. మీరు పూర్ణ సంఖ్యల దగ్గరికి వెళ్ళేప్పటికి మనకు బాగా అర్థమవుతుంది ఈ రెండు ధర్మాల గురించి కూడా. నెక్స్ట్ గుణకారం దృష్ట్యా సౌర ధర్మాన్ని పాటించింది. ఏబీలు సహజ సంఖ్యలైనా a × b కూడా సహజ సంఖ్యయే. 1 × 2 = 2. నెక్స్ట్ సహచర ధర్మం ఏబీలు సహజ సంఖ్యలైనా ఏబిసిలు a × b × c = a × b × c. సో ఇక్కడ ఇంటూ ఉండాలి. 3 సహజ సంఖ్యలు ఏ విధంగా గుణించినా సరే తిరిగి అదే సహజ సంఖ్య వాడి యొక్క లబ్ధం సమానంగా ఉంటుంది. ఇక్కడ తత్సమ ధర్మం పాటించింది. ఇంచేదంటే
ఏ ఇంటూ ఈ ఈజ్వల్స్ టు ఈ ఇంటూ ఏ ఈజ్వల్స్ టు ఏ అయ్యేటట్లు మనకి 5 ఇంటూ 1 ఈజ్వల్స్ టు 5, 1 ఇంటూ 5 ఈజ్వల్స్ టు 5. సో 1 అనేది ఇక్కడ తత్సమ మూలకము. విలోమ ధర్మం పాటించడం లేదు, తీసేసేది. స్థిత్యంత ధర్మం పాటిస్తుంది. ఏ ఇంటూ బి ఈజ్వల్స్ బి ఇంటూ ఏ, 1 ఇంటూ 2 ఈజ్వల్స్ టు 2 ఇంటూ 1. ఈ విధంగా మనం గుణకారం దృష్ట్యా ఒక్క విలోమ ధర్మమే లేదు, మిగతా ధర్మాలు పాటించింది. Okay friends, please like, share and subscribe our channel. Click on bell button for more videos. Thank you.